అవసరమైతే మళ్ళీ పదవి త్యాగానికి సిద్ధం మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. రైట్, ఇది ఇప్పటి నుంచి ఇలాగ మనం చూస్తున్నటువంటి వార్త. సంస్థాన్ నారాయణపురం పదవుల కోసం పాకులాడే మనిషిని కాదు, మంత్రి పదవి కోసం కాళ్ళు మొక్కేదంత దిగజారలేదు. నాకు మనుగోడు ప్రజలే ముఖ్యం, వాళ్ళ కోసమే పనిచేస్తా. అవసరమైతే మళ్ళీ పదవిని త్యాగం చేయడానికైనా సిద్ధమని మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పేర్కొన్నారు. మంగళవారం యాదాద్రి భువనగిరి జిల్లా సంస్థాన్ నారాయణపురం మండలం లచ్చమ్మగూడెంలో 3311 కేవీ విద్యుత్ సబ్స్టేషన్ ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యంతో కలిసి ఆయన ప్రారంభించారు. నాకు మంత్రి పదవి ఇస్తానని కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చింది. మాటను నిలబెట్టుకోకపోవడం వారి ఇష్టం. గతంలో రాజీనామా చేసి ఉప ఎన్నికల్లో ప్రభుత్వాన్నే ప్రజల కాళ్ళ వద్దకు తీసుకొచ్చాను. నేను తెలంగాణ ఉద్యమంలో పనిచేశాను. నాకంటే జూనియర్లకు, పార్టీ మారిన వారికి పదవులు ఇచ్చారు. రాజకీయాల్లోకి వచ్చి వేల కోట్లు దోచుకునే వారికి పదవులు కావాలి. నాకు ప్రజలే ముఖ్యమని రాజగోపాల్ రెడ్డి పేర్కొన్నారని చెప్పేసి ఒక వార్త అయితే వస్తుంది. రైట్, నిజంగా చెప్పినండి, మొన్న నుంచి కూడా చెప్తున్నారు. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారికి మంత్రి పదవికి ఎత్త అర్హుడు కాదు. ఎందుకు కాదు? పార్టీ మారిండనా, లేకపోతే ఆల్రెడీ వాళ్ళ అన్నకు మంత్రి పదవి ఉందనా, సరే, లేకపోతే ఆయన సీనియర్ కాదనా, లేకపోతే నియోజకవర్గం మీద ఒక పట్టులేని ఒక అనామక నేతనా, లేకపోతే ఏమంటారు దాన్ని, నల్గొండ జిల్లాలో ఇప్పటికే 2 మంత్రులు, మూడో మంత్రికి అవకాశం లేదనా? ఎందుకు రాజగోపాల్ రెడ్డి మంత్రి పదవికి అర్హుడు కాదు అనేది ఈరోజు చాలామంది ప్రశ్నిస్తున్నటువంటి అంశం. ఎంత మోసం చేస్తుందంటే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం, రాజగోపాల్ రెడ్డికి బాగా క్లియర్గా అర్థమైండొచ్చు ఈ పాటికి. ఎందుకంటే భువనగిరి ఎంపీ అసలు ఒక అనామకుని నిలబెట్టి గెలిపించడంలో ఆయన నెంబర్ 1 కీలక పాత్ర పోషించారు. ఆయన కోసం ముఖ్యమంత్రి రంగంలో దిగిండు. ఆ సీట్ని గెలిపిస్తే నీకు మంత్రి పదవి ఇస్తామని చెప్పేసి రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా హామీ ఇచ్చింది. మరి ఏమైంది? అది ఇంకొక పరోక్షంగా ఆయన వ్యాఖ్యలు కూడా చేసింది. నిన్ననే కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఏం చెప్తాడు, నేను మరొకసారి కూడా రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కావాలని చెప్పేసి నేను గణపతి పూజ చేసిన అని చెప్పేసి అంటాడు. ఇక్కడ తమ్ముడు ఏమంటాడు, అసలు నాకు మంత్రి పదవి కోసం నాకు ఇట్లాంటి నేను దిగజారను, నా కిందకే మొత్తం వ్యవస్థను తీసుకుని వచ్చాడు. డైనమిక్గా ఎవరున్నారు వీళ్ళిద్దరి దాంట్లో ఒకసారి చూసుకోవాలి. దాంతోపాటు ఈ ఒక బాట, రాజకీయాల్లోకి వచ్చి వేల కోట్లు దోచుకునే వారికి పదవులు కావాలి అనేది ఒక కీలకమైన మాట మాట్లాడిండు. ఆయన ఎవరిని ఉద్దేశించి మాట్లాడిండు అందరికీ తెలుసు, ఎవరిని ఉద్దేశించి మాట్లాడిండో. తర్వాత నాకంటే జూనియర్లకు పార్టీ మారిన వారికి పదవులు ఇచ్చారు. ఇక పార్టీ మారిన వారికి పదవులు ఇవ్వాలంటే ఇలా ముఖ్యమంత్రికే ఇవ్వద్దు. అసలు చాలామందికి ఇప్పుడున్నటువంటి నికార్సైన కాంగ్రెస్ పార్టీలో ఉండి కాంగ్రెస్ పార్టీలో కొనసాగిన కొంతమంది, మళ్ళీ బట్టు విక్రమార్క, ఆ తర్వాత కోమటిరెడ్డి, మన సరే వెంకటరెడ్డి కూడా ఈ మధ్యలో ఆ పార్టీ ఇటు మారదామని చెప్పేసి ప్రయత్నం చేసి కొంతమంది ఒప్పుకోలేదని చెప్పేసి కూడా కొన్ని వార్తలు వచ్చినాయి. ఆ తర్వాత పొన్నం ప్రభాకర్, ఇట్లాంటి వాళ్ళు తప్ప మిగతా వాళ్ళంతా ఇటాడు దునిగి వచ్చిన వాళ్ళే కదా. ముఖ్యమంత్రి నుంచి మొదలు పెట్టుకుంటే అందరూ కూడా, వాళ్ళందరికీ కూడా ఒకసారి ఖచ్చితంగా ఇచ్చినప్పుడు మా రాజగోపాల్ రెడ్డి సార్ కూడా ఖచ్చితంగా అవకాశం ఇవ్వాలి. అవకాశం ఇవ్వకపోతే మాత్రం కాంగ్రెస్ పాలిట ఎవరైతే ప్రధాన శత్రువు ఇంకెవరో కాదు, కానీ రాజగోపాల్ రెడ్డి అవకాశం ఉంటుంది. ఆయనని ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా ఆయన మంత్రి పదవి ఇచ్చేసి కొంచెం నిమ్మలంగా కూర్చోబెడితే అవకాశం ఉంది కదా. ఎందుకు ఖమ్మంలో 3 మంత్రులు ఉన్నప్పుడు ఉమ్మడి నల్గొండ జిల్లాలో 3 మంత్రులు తప్పే ఉంది. ఇవ్వాలి రాజగోపాల్ రెడ్డి ఖచ్చితంగా అవకాశం, లేకపోతే మీ బట్టలు చెప్తాడు, రాసి పెట్టుకోండి.